ప్రణీత్ గ్రూప్ వారి గ్రూప్ పార్క్ స్పానిష్ మోడల్ ట్రిప్లెక్స్ విలాస్ డుండిగల్ గాగిలాపూర్. మరిన్ని వివరాలకి ఈ కింద నంబర్ ని సంప్రదించండి. కాంగ్రెస్ సంస్థాగత ఎన్నికల కోసం సర్వం సిద్ధం చేస్తుంది. ఇప్పుడే కార్యకర్తలతో సమావేశం, అదేవిధంగా వార్డు స్థాయి, బూత్ స్థాయి, అక్కడ నుండి మున్సిపాలిటీ స్థాయి పార్టీ పదవులకు సంబంధించిన అంశంలో నామినేషన్లు కూడా స్వీకరిస్తున్న పరిస్థితి. అయితే దీనికి గాను చెన్నూరు నియోజకవర్గానికి కార్పొరేషన్ సీట్స్ అటు రాష్ట్ర ఆయిల్ మరియు ఫర్టిలైజర్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి గారు ఉన్నారు. అదేవిధంగా ఈరోజు కార్యాచరణ ఏం జరిగింది, అసలు కార్యకర్తలతో సమావేశం ఏం జరిగింది, ప్రస్తుత పరిస్థితి ఏ విధంగా ఉంది, ఓవరాల్గా అంటే మంచిర్యాలలో కానీ ఇటు చెన్నూరులో కానీ పరిస్థితి ఏ విధంగా ఉంది, ఒకసారి చైర్మన్ గారితో మాట్లాడి తెలుసుకుందాం. అన్న ఏంటి పరిస్థితి? కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వాన టీపీసీసీ అధ్యక్షుల ఆదేశం మేరకు, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల ఆదేశం మేరకు కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్గా మేము రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ 2017లో కాంగ్రెస్ పార్టీ ఎవరైతే కష్టపడి పనిచేశారో వాళ్ళకే పదవులు దక్కే విధంగా గ్రామ పార్టీ, మండల పార్టీ, బ్లాక్ కాంగ్రెస్, జిల్లా కమిటీలను ఎన్నుకోవడం కోసం ఈ ఎన్నికల కార్యక్రమ ఆచరణ అది. దీంతో పాటు కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడం కోసం ఈ కార్యాచరణ చేపట్టింది. ప్రతి జిల్లాల్లో, ప్రతి మండలాల్లో, ప్రతి గ్రామాలలో ఈ పార్టీ ఈ విధమైన చర్యలు తీసుకుంటూ ముందుకు పోతుంది. కష్టపడే నాయకుడికే పదవులు దక్కే విధంగా ముందుకు పోతా ఉంది. ఎట్లుంది సార్ రెస్పాన్స్? ఎట్లుంది? కార్యకర్తలు మీతో మాట్లాడుతున్నారు, నామినేషన్ దాఖలు చేస్తున్న పరిస్థితి ఏంటి? అసలు పరిస్థితి ఏంటి? అన్ని నియోజకవర్గాలలో నేను దాదాపు 3 నియోజకవర్గాలు, ఇది లాస్ట్ నియోజకవర్గం మాది, దాదాపు పూర్తి చేస్తూ ఉన్నాం. తప్పకుండా అప్లికేషన్ తీసుకుంటున్నాం. న్యాయబద్ధంగా, ప్రజాస్వామ్యబద్ధంగా పార్టీలో పనిచేసే వాళ్ళకే పదవులు ఇచ్చే విధంగా ముందుకు పోతా ఉన్నాం. కొంతమంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు, నేరుగా వాగ్వాదం చేస్తున్నారు. ఇదంతా అవును. ఇప్పుడు ఏమవుతుందంటే పార్టీలో పదవులు వేరు, వచ్చే సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ పదవులు ఉన్నాయి. అందరికీ న్యాయం చేసే విధంగానే ముందుకు పోతున్నాయి. కొంత తొందరపాటు ఉన్నది. ఏం తొందరపాటు అంటే మాకు దక్కాలే. కొంతమంది టీఆర్ఎస్ నుంచి వచ్చినారు కాబట్టి వాళ్ళకు కూడా న్యాయం చేస్తాం. తప్పకుండా వాళ్ళకు కూడా న్యాయం చేస్తాం. కానీ ముందులో ఎవరైతే జెండా బట్టి మోసినరో వాళ్ళకే న్యాయం చేయాలన్నది పార్టీ ఆదేశాలు ఉన్నాయి. ఆదేశాల వరకు ముందుకు పోతున్నాం. ఓవరాల్గా కార్యకర్తలకు కానీ కాన్స్టిట్యున్సీలో 3 కాన్స్టిట్యున్సీలో ఉన్న ప్రజలకు, కాంగ్రెస్ కార్యకర్తలకు మీరు ఏం చెప్తారు? చైర్మన్ కార్యకర్తలారా, కాంగ్రెస్ పార్టీ గతంలో కన్నా ఈరోజు మీ వద్దకే నాయకత్వం పంపింది. మీకు న్యాయం చేసే విధంగా, మీకు న్యాయం జరిగే విధంగా కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుంది. రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో మీ వద్దకే నాయకులు వస్తున్నారు. వారి ఆచరణ మేరకు మీకు పదవులు అప్పచెప్పి మీ పార్టీ, మీ భుజాల మీద నడిచే పార్టీ, మీ దయాదాక్షిణ్యం మీద నడిచే పార్టీ, క్రమశిక్షణ గల కార్యకర్తలు, నాయకులను సెలక్షన్ చేయడం కోసమే ముందుకు వస్తుంది. కాబట్టి మీరు జర ఓపిక పట్టుకొని మీరు పార్టీని పటిష్టం చేసేందుకు ముందుకు పోమని చెప్పి మేము పిలుపునిస్తున్నాం. తప్పగా పార్టీ టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు మీ వెంట ఉన్నాడు. రాహుల్ గాంధీ గారు, రేవంత్ రెడ్డి గారు మీ అందులో ఉన్నాడు. సీనియర్ కార్యకర్తలకు, నాయకులకు న్యాయం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. పార్టీ లైన్ దాటిన వాళ్ళకు కోఆర్డినేటర్ ఏం చేయబోతున్నారు? 100% ఎవరైతే పార్టీ లైన్ దాటుతారో, క్రమశిక్షణ ఉల్లంఘన చేస్తారో వారికి వేట్ తప్పదని చెప్పి స్పష్టంగా తెలియజేస్తాం. ఇది పరిస్థితి. ముఖ్యంగా చైర్మన్ ఒక విషయం చెప్పే ప్రయత్నం, ఎవరైతే పార్టీ లైన్ దాటుతారో చాలా సీరియస్గా ఉంటామని చెప్పిన పరిస్థితి, కఠినంగా వ్యవహరిస్తామని చెప్పిన పరిస్థితి. దీంతోపాటు పార్టీ కార్యకర్తలు 2017 కంటే ముందు ఎవరైతే కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్గా పనిచేసిన వారు వారికి అందరికి కూడా న్యాయం చేస్తాం, న్యాయం చేసి వారికి పూర్తి స్థాయిలో పార్టీ పదవులు దక్కే విధంగా చూస్తామని చెప్పే ప్రయత్నం. దీంతోపాటు ఎవరైతే కానీ ఒకవేళ పార్టీ లైన్ దాటితే కఠినంగా వ్యవహరిస్తామని సీట్స్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి గారు చెప్పిన పరిస్థితి కనబడుతుంది. సుమంత్ రవినాయక్, RTV, ఆదిలాబాద్. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.